జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. భవానీ, నిన్నిప్పటి వరకు ఆ స్టార్స్లో ఒకదానిలో చూసేవాణ్ణి. కానీ ఈరోజు నీ పవర్ చూశాకే అర్థమైంది, ఆ స్టార్స్ అన్నింటినీ రూల్ చేసే క్వీన్వి నువ్వే అని. రాహుల్ బాబేంటి నక్షత్రాలతో కబుర్లు చెప్పుకుంటున్నారు? చెప్తానుండండి. భవానీ, భవానీ, అరే ఇన్నేళ్ళైనా భలే గుర్తుపట్టేశారే రాహుల్ బాబు. నీ చేతి స్పర్శే కాదు భవానీ, నీ శ్వాస తగిలినా చాలు నేను గుర్తుపట్టేస్తాను. అమ్మో, మీ బుర్ర నిండా తెలివితేటలున్నాయని నాకు తెలుసు బాబు. ఇదిగో బాబు, మీకిష్టమని మీకోసం జున్ను తెచ్చాను. వావ్, జున్నా ఇటివు. భవానీ, డెలిషియస్, టేస్ట్ అద్దరిపోయిందంతే. ఎన్ని రోజులవుతుంది భవానీ ఇంత టేస్ట్ ఉన్న జున్ను తిని. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎప్పుడో తీసుకొచ్చేదాన్ని రాహుల్ బాబు, కానీ శాంతక్క వాళ్ళ గేదె ఈ రోజా రేపా అన్నట్టు ఊరించి ఇప్పటికీ జున్ను పాలిచ్చింది. ఏమైంది బాబు అలా చూస్తున్నారు? రాహుల్ బాబు, మిమ్మల్నే. ఏమైంది? నేనిప్పుడు చూస్తున్న భవానీ, గుడిలో చూసిన భవానీ ఒకరేనా? ఒక్కటే బాబు, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు భవానీ, ఇప్పుడు చూస్తేనేమో లక్ష్మీదేవిలా ఉన్నావు, గుళ్ళో చూస్తే యుద్ధం చేస్తున్న కాళికాదేవిలా ఉన్నావు. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి తెలుసా? అయ్యో అవునా రాహుల్ బాబు, ఇంట్లో కూడా మీలాగే అమ్మ నాన్న అక్క వాళ్ళు చెప్తుంటే ఎంత భయం వేసిందో తెలుసా? నాకు అసలేమీ గుర్తులేదు. ఏంటి, నీకేం గుర్తులేదా? అయితే గుర్తు చేయాల్సిందే. చూడు, నువ్వే చూడు ఎలా ఉన్నావు. నేనున్నంత వరకు అమ్మవారి ముక్కెరతో బయటికి ఎవ్వర్ని వెళ్ళనివ్వను. చూసావు భవానీ, అప్డేటెడ్ ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉన్నావు. రాహుల్ బాబు, ఇది నేనేనా? నువ్వే భవానీ, నువ్వే. నువ్వు కొట్టిన కొట్టుడికి ఈ వరల్డ్లో ఉన్న డాక్టర్స్ అందరూ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినా బతికి బయటపడటం ఇంపాసిబుల్. అయ్యో, మీరలా భయపెట్టకండి రాహుల్ బాబు, ఇప్పటికే నేను చాలా భయపడుతున్నాను. నువ్వెందుకు భవానీ భయపడాల్సింది నేను. అమ్మో, ఇదే చేత్తో నన్ను గాని కొట్టావనుకో నా పొజిషన్ ఏంటి? నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి భవానీ. మీరు మరీను ఆట పట్టించుకోండి రాహుల్ బాబు, నేనెందుకు మిమ్మల్ని కొడతాను? సరే, జోక్స్ పక్కన పెడితే, అయినా అంత ధైర్యంగా నిలబడి వాళ్ళందరితో ఫైట్ చేసి ఆ ముక్కెరను కాపాడావంటే చాలా గ్రేట్ భవానీ. అయ్యో, ఇందులో నేను చేసిందేం లేదు రాహుల్ బాబు, అంతా అమ్మవారి దయ. లేదు భవానీ, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నువ్వంత డేర్ చేసి నిలబడ్డావంటే అమ్మవారి గౌరవం కంటే నా ప్రాణాలేవి నాకెక్కువ కాదు రాహుల్ బాబు. అవసరం అనుకుంటే ఆ అమ్మవారి కోసం 100 సార్లు చేస్తాను. అంతేకాని ఆ అమ్మవారి మీద ఈగని కూడా వాళ్ళనివ్వను.